కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః ప్రజ్ఞ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. భారతావనిలో మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించే హిమాలయ పర్వతాలలోని తీర్థక్షేత్రాలు భగవత్ కృపాకటాక్ష వీక్షణాలకు తార్కాణాలు. ఏ కాళిందీ పర్వత శిఖరాల నుంచి యమునా నదీ జలాలు జాలువారుతున్నాయో, ఏ తపోవనం నుంచి గంగోత్రి ద్వారా పావన గంగమ్మ పరవళ్లు త్రొక్కుతూ ప్రవహిస్తోందో, ఏ కేదారనాథ్ క్షేత్రం నుంచి పరమశివుని ఢమరుకధ్వానం జీవులలో చైతన్యం కలిగిస్తుందో, ఏ బదరీనాథ ఆలయం నుంచి అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఈ దేశాన్ని నిత్య శుభశ్రీలను కలిగిస్తుందో, అట్టి 4 దివ్య ప్రదేశాలతో కూడుకున్న మహిమాన్వితమైన ప్రాంతమే దేవభూమిగా ప్రసిద్ధిని పొందింది. ఈ చార్ధామ్ ప్రదేశాలను వీక్షించి తరించాలన్న గాఢమైన ఆధ్యాత్మిక తపన తరతరాలుగా భక్తుల హృదయాలలో జనించి తీర్థయాత్రోన్ముఖంగా సాగుతూ ఉంటుంది. చార్ధామ్ యాత్రలో బదరీనాథ్ యాత్ర సాత్విక సుందరభరితమైంది. సముద్ర మట్టానికి సుమారు 10,400 అడుగుల ఎత్తున హిమఖండంలో అఖండంగా నిలిచిన దివ్యధామం బదరీనారాయణాలయం. అలకనందా నదీ తీరాన వెలసిన శ్రీమన్నారాయణ తపోవనం బదరికావనం. హిందూ దేశంలో శ్రీ మహావిష్ణువు స్వయం వ్యక్తంగా వెలసిన స్వయం వ్యక్త క్షేత్రాలలో బదరీనాథ్ ఒకటి. దక్షిణ భారతావనిలో అవతరించిన పరకాలులని తిరుమంగయ్యాళ్వార్ పాడిన దివ్య దేశం ఈ బదరీనారాయణ క్షేత్రం. பண்டுகாமரனவாரும் பாவையர்வாயமுதம் உண்டவாரும் வாழ்ந்தவாரும் ஒக்க உரை திருமி தண்டுகாலால் உன்னி ஊன்னி தள்ளி நடவாமுன் வண்டுபாடும் தந்துழாயான் బదరి వణంగుదుమే. ఆళ్వారులు పాడిన 108 దివ్య క్షేత్రాలలో 101వ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ప్రదేశం బదరీనాథ్. శ్రీమన్నారాయణ నారాయణ హరి వేదాంతార్థ నిర్ణయాన్ని చేసే బ్రహ్మసూత్రాలను, వాటికి ఉపబృంహణాలైన 18 పురాణాలను, భారతాన్ని రచించిన వ్యాస మహర్షి ఈ బదరీ క్షేత్రంలోనే తపస్సు చేసి రచించాడు. కనుకనే అతనికి బాదరాయణుడు అనే పేరు కూడా వచ్చింది. కల్పకల్పాంతరాలకు పూర్వం ఒక సంకల్ప బలంతో ఈ భూమి మీద జీవరాశి ఉత్పన్నమై నరజీవనం నవ్యమై సాగుతోంది. ఆ సమయంలో వారికి భవ్యమైన పరమాత్మతత్వాన్ని తపోరూపంలో ఉపదేశించడానికి నారాయణుడు హిమసానువులకు వచ్చి తపోదీక్షను ఆరంభించాడు. నారాయణి కూడా కదలి వచ్చి బదరీ వృక్ష రూపంలో స్వామిని సేవించింది. బదరీ వృక్షాలు అంటే రేగు చెట్లు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం బదరీవనంగా ప్రసిద్ధి చెందింది. తపస్సు ద్వారా సర్వము సిద్ధిస్తుందన్న సందేశం జగద్వ్యాప్యమైంది.
అనంతరం కొన్ని యుగాల తర్వాత విష్ణువు ఇంద్రాంశలతో నరనారాయణులు ఉద్భవించారు. పిమ్మట బదరీ క్షేత్రంలో నరనారాయణులు తమ తపస్సును కొనసాగించారు. అనంతరం పరిణామ క్రమంలో నారాయణుని ఊరువు భాగం నుంచి ఊర్వశి జనించడం, ఆమె భగవంతుని ధ్యానిస్తూ ఇక్కడే పర్వతాకారం దాల్చింది. అదిగో తెల్లని కాంతులిని నీలకంఠ శిఖరం సముద్ర మట్టం నుంచి సుమారు 23,000 అడుగులకు పైగా ఎత్తున ఉండి దగదగలాడుతూ దర్శనమిస్తోంది. సూర్యచంద్రకాంతులు పడినప్పుడు ఆ శిఖరాన్ని తప్పక చూచి తీరవలసిందే. ఉదయాస్తమానాలలో బంగారు కొండలా దర్శనమిస్తూ మధ్యాహ్న రాత్రుల సమయాల్లో వెండి కొండలా కాంతులీనుతూ ఉంటుంది. ఈ శిఖరానికి తూర్పున బదరీనారాయణుడు, పశ్చిమంగా కేదారనాథుడు వెలసి ఉన్నారు. అనంతరం నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా ధర్మప్రతిష్ఠ గావించారు. ఇప్పటికీ ఆ మహనీయులు దివ్య శరీరాలతో ఈ క్షేత్రంలో తపస్సు చేస్తున్నారని ఇక్కడి యోగుల భావన. సృష్టి విధానంలో, యుగాల పరిణామ క్రమంలో, కాలచక్ర గమనంలో మొదట నారదుడు కట్టించిన ఆలయం జీర్ణమైంది. తర్వాత గద్వాల మహారాజు, ఆ పైన 16వ శతాబ్దంలో ఘర్వాల్ రాజవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించగా, పిమ్మట 1803లో జైపూర్ రాజు మరలా పునర్నిర్మించాడని, ఇండోర్ రాణి అహల్యాబాయి స్వర్ణ శిఖరాన్ని ప్రతిష్ఠించిందని చెబుతారు. నాటి నుంచి నేటిదాకా ఈ ఆలయం నిత్య నూతనంగా మహాభక్తుల చేత పునర్నిర్మాణం గావించబడుతూనే ఉంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంత స్థాపన చేస్తూ హిమాలయాలకు వచ్చి తన దివ్య దృష్టితో బదరీనారాయణుని మహాత్మ్యాన్ని కనుగొన్నారు. అనంతరం కేరళ నంబూద్రిపాదులను ప్రధాన అర్చకులుగా నియమించినారు. నాటి నుంచి వారే ప్రధాన అర్చకులుగా కఠిన బ్రహ్మచర్యంతో శ్రీ స్వామికి అర్చనాది కైంకర్యాలు చేస్తూ స్థానిక భక్తులచే రావల్జీగా పిలువబడుతున్నారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో. బహువర్ణ శోభితంగా ప్రకాశించే ఈ ఆలయం ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. అందమైన సింహద్వారాలతో, అల్లిక జిగబిగిలతో కూడుకున్న నగిశీలు కల గవాక్షాలతో, సింహద్వారం పైన వైకుంఠ గోపురం, స్వర్ణ శిఖరాలతో, ధవళారుణ వర్ణాలతో రెపరెపలాడే పతాకాలతో సర్వాంగ సుందరంగా, భక్తి ఆకర్షణగా బదరీ ఆలయం దర్శనమిస్తుంది. భక్తులు ఆలయం వెలుపల ఉన్న గరుత్మంతుని దర్శించి పిమ్మట ఘంటాకర్ణుని విగ్రహాన్ని చూచి సింహద్వారం వద్ద ఉన్న గంటను మ్రోగించి లోపలికి ప్రవేశిస్తారు. పరమ పవిత్రమైన బదరికాశ్రమం మానవజాతికి జ్ఞానమనే సాధనాన్ని వినియోగించుకుంటూ ఎలా బ్రతకాలో లేదా తరించాలో తెలియజేస్తుంది. సకల శాస్త్రసారమైన మంత్రబ్రహ్మము, మంత్రరాజమయి కీర్తించబడిన శ్రీమదష్టాక్షరీ మహామంత్రాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ లోకానికి అందించిన సుప్రసిద్ధమైన పవిత్ర భూమి బదరికాశ్రమం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण
బదరీనాథ ఆలయం సూర్యోదయానికి ముందే తెరవబడుతుంది. ప్రతిరోజు శ్రీ బదరీనాథునికి విశ్వరూప సేవ, విష్ణు సహస్రనామ పారాయణం, వేద పారాయణం జరుగుతాయి. పిమ్మట ఇక్కడ ఉన్న రామానుజ కూటము వారు త్రికాల వేళల్లోనూ అంటే సుప్రభాత సేవ, మధ్యాహ్న సేవ, శయనోత్సవ సేవలకు ఆలయానికి తరలివచ్చి ఆయా సేవలను శ్రీ స్వామివారికి ఘనంగా నిర్వహిస్తారు. ఈ పీఠంలోని ప్రధానమైన దైవం సాక్షి గోపాలుడు. శ్రీ రామానుజ కూటం పీఠం యొక్క పరంపరలో భాగంగా భృగువంశాచార్య గురు మహారాజ్ పీఠాధిపతిగా నేడు వ్యవహరిస్తున్నారు. ये रामानुज कोट जो है रामानुज स्वामी के अवतार के समय से लेकर के भगवान बद्री विशाल के श्रृंगार के सारी सेवाएं रामानुज कोट के माध्यम से ही होती हैं। तुलसी है, फूल है, माला है, दूध है, भगवान का भोग है, श्रृंगारी है, चमर है, ये सारी चीज़ों की व्यवस्था, वस्त्रादियों की भी व्यवस्था रामानुज कोट से सनातन चलती आ रही है। ये सेवाएं रामानुज कोट को प्राप्त है। शुरू से लेकर के पटबंध तक के लिए इस प्रकार की सेवा भगवान के माध्यम से रामानुज कोट को प्राप्त है। उसकी पूर्ति हम लोगों के द्वारा भगवान करवा रहे हैं। इस तरह रामानुज कोट भी भगवान बद्री विशाल का एक अंग माना गया है। भगवान बद्री विशाल के श्रृंगार के लिए 5 बजे जाना पड़ता है और 6 बजे तक पूजा हो जाती है, आरती हो जाती है। यही भगवान बद्री विशाल का रोज का क्रम है। और शाम के 5 बजे से आरती पूजा होती है। अंत में शयन आरती 9 साढ़े 9 बजे तक में हो जाती है। సముదాత్తమైన వేదికపై రజత సింహాసనం మీద స్వర్ణ ఛత్ర ఛాయలో శ్యామల వర్ణ శోభితమైన తనువుతో ధ్యాన ముద్రతో చతుర్భుజాలతో పద్మాసనాస్థితుడైన బదరీనారాయణ స్వామి భక్తుల నేత్రాలకు దర్శనమిస్తాడు. నవ వికచ సరసిరుహ నయనయుగ నిజ చరణ గగనచర నది నిఖిల నిగమ వినుత జలధిసుత కుచ కలశ లలిత మృదు మదరుచిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ ద్రుహిణ ముఖ సుర నికర విహిత మతి కలిత గుణ కటి ఘటిత రుచిరతర కనక వసన భుజగరిపువర గమన రజతగిరిపతి వినుత సతత వృత జపనీయమ సరణి చరిత తిమికమఠ కిటి నృహరి ముదిత బలి విహిత పద పరశుధర దశవదన విదళన మురమధన కలుష సుముద పహరణ కరివరద ముని నరసుర గరుడ వినుత. బదరీనారాయణ స్వామికి దక్షిణ భాగాన కుబేరుడు, విఘ్నేశ్వరుడు, వామభాగాన నరనారాయణులు అర్చావతార రూపంలో వేంచేసి ఉన్నారు. 5 మూర్తులు ఉన్న ఈ పీఠం పంచాయతనంగా భారతావనిలో ఎక్కడా లేని విశిష్ట వేదికగా ప్రసిద్ధి పొందడం విశేషం. పెరియాళ్వార్ మరియు తిరుమంగయ్యాళ్వార్ బదరికాశ్రమమున పర్వత రూపంలో ఉన్న బదరీనారాయణుని కీర్తించిన దివ్య క్షేత్రం. భక్తులకు, యోగులకు, సర్వసంగ పరిత్యాగులకు, ఆధ్యాత్మికవేత్తలకు, ఆనందరస భావకులకు నిలయం బదరీ క్షేత్రం. ఈ హిమసానువులలో ఎన్నెన్ని ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడి ఉన్నాయో ఎవరి పుణ్యభాగ్యం కొద్దీ వారికి ఆ ఆధ్యాత్మిక ప్రపంచం అంది వస్తుంది. ఈ హిమ జగత్తులో లోక కళ్యాణం కోసం తమ సాధనలను నిరంతరం కొనసాగిస్తున్నారు. వారిలో భారతీయ బాబా శిష్యులు బృందావనవాసి అయిన ధర్మరాజ భారతీ స్వామి ఒకరు. వీరు చిన్ననాటి నుంచే ఈ ప్రదేశంలో తపస్సు చేస్తున్నారు. అనంతర కాలంలో 12 సంవత్సరాల పాటు మౌనవ్రతాన్ని పాటించి ఇటీవలే జరిగిన కుంభమేళాలో తన మౌనవ్రతాన్ని వీడి మౌనీ బాబాగా ప్రసిద్ధి చెందారు. ఇక చంద్రశేఖర్ స్వామీజీ లేదా బర్ఫాని బాబా కార్తీక మాసానంతరం బదరీ ఆలయాన్ని మూసివేసిన పిదప కూడా ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి.
బదరికాశ్రమం గూర్చి వారు చెబుతున్న విశేషాలేమిటో ఇప్పుడు విందాం. विष्णु जी साक्षात विराजते हैं, तपस्या में हैं। यहाँ पे कोटि कोटि ऋषि मुनि यहाँ पे तपस्या कर रहे हैं। इस कल्प के अंत में भी जो राजा दशरथ के स्थान पे आएंगे, राजा बनेंगे, वो भी अभी यहाँ पे चंद्रवंशी सूर्यवंशी 2 लोग तपस्या कर रहे हैं। उनकी अवस्था के बारे में कुछ कहना बहुत मुश्किल है, क्योंकि बहुत अवस्था है उनकी। और अभी भी यहाँ पे इंद्र की अप्सराएं दिखाई पड़ती हैं, क्योंकि उनका कुंड है यहाँ पे। और उड़ने वाले संत जो हैं त्रिकालदर्शी, वो भी दृष्टिगोचर होते हैं। आपकी साधना पे निर्भर करता है, आपकी तपस्या पे, आपका कितना समभाव है, कितनी समर्पण है भगवान के प्रति, वो जरूर दर्शन देते हैं। इस पर्वत पे ही यह नारायण पर्वत कहते हैं, इसके ऊपर इंद्र सभा लगती है। बहुत चौड़ा सा मैदान है वहाँ पे, और बहुत 24 पत्थर रखे हुए लाइन से। उसमें आज भी अगर आप वहाँ पे बैठ के ध्यान करेंगे तो बहुत जल्दी आपकी समाधि लग जाती है। हम योगी लोग वहाँ पे जाते हैं, बहुत समय तक रहते हैं, और जब यहाँ पे पट बंद हो जाते हैं तो लाइट भी नहीं रहती है। बिल्कुल प्राकृतिक वातावरण होता है, पूरा वातावरण सुगंधित होता है, और बहुत ज़्यादा बर्फ रहती है। ఓం నమో నారాయణ ఈ క్షేత్రంలోనే శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు 1980 నుండి పెద్ద జీయర్ స్వామి వారు ప్రారంభించిన ఈ అష్టాక్షరి క్షేత్ర సత్సంగ సదనాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. ఓం నమో నారాయణాయ ఓం నమో ఈ దివ్య క్షేత్రంలో శ్రీ శ్రీనివాసుని భగవద్ రామానుజుల వారిని పరివారంతో పాటు ప్రతిష్ఠించి నిత్య నైమిత్తిక ఉత్సవాలన్నీ దక్షిణ దేశ శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం నిర్వహిస్తున్నారు. దర్శనార్థులై ఇక్కడికి వచ్చే వారందరికీ వైదికంగా తదియారాధన జరుగుతుంది. श्रीमन्नारायण नारायण हरि हरि ओ श्रीमन्नारायण नारायण हरि। ఎంతో శ్రమతో భక్తి తత్పరతతో గావించిన చార్ధాము యాత్ర సంపూర్ణమై ఆనందాన్ని భక్తిని అందించింది. ఇది అమృతత్వమయమైన పుణ్యయాత్ర. 100 కిలోమీటర్లు ప్రమాదకరమైన ప్రయాణాన్ని భగవద్ అనుగ్రహంతో ప్రమోదంగా సాగిస్తూ హిమసానువుల్లో శతాధికంగా వెలసిన పుణ్యతీర్థ క్షేత్రాలలో ప్రధానమైన వాటిని దర్శింపచేస్తూ సాగిన చార్ధామ్ యాత్ర ఇది. హిమ పుష్కరిణిలో విరిసిన ఎన్నో ఆలయ పద్మాలు, భక్తి మకరంద ధారలు వర్షింపజేసే దేవతలు, మహిమాన్విత పీఠాలు, మహత్వపూర్ణమైన మఠాలు, మహనీయులు, యోగులు, సామాన్యులు, స్థానిక ప్రజలు, విలక్షణంగా కనిపించే హిమాలయ సంస్కృతి సమస్తం భగవత్ సృష్టిలోని భాగమే. అవిభాజ్యమైన ఆధ్యాత్మిక సంబంధం ఇది. యుగ యుగాలుగా మానవులు సాగించే సాంప్రదాయక వారసత్వం,
ఈ ఆధ్యాత్మిక చారుధామ్ యాత్ర. యమునోత్రి దగ్గర సాగే యమునా నది గలగలలు, గంగోత్రి దగ్గర వినవచ్చే గంగాతరంగ అభంగ మృదంగ నాదాలు, కేదారేశుని బిల్వదళ సుగంధం, బదరీనాథుని తులసీ పరిమళం, ఇలా జీవితమంతా మనలో గాఢంగా పెనవేసుకునే దివ్యానుభూతులు. చార్ధామ్ యాత్ర చేసే అదృష్టాన్ని, కనులారా దర్శించే సౌభాగ్యాన్ని ప్రసాదించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకు సహస్రాధికంగా సభక్తికంగా ప్రణతులను సమర్పిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.